హలో హాయ్ ఎవ్రీవన్. నా పేరు నస్రీన్. నేను సంగారెడ్డి నుండి బిలాంగ్ చేస్తాను. నేను ఈరోజు ఈ వీడియోలో ఫరెవర్లో 5000తో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇన్కమ్ వస్తుందా అనే దాని గురించి క్లియర్గా చెప్తాను గైస్. లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి, నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాము. ఫరెవర్లో 5000తో బిజినెస్ చేస్తే ఇన్కమ్ వస్తుందా అని చాలామందికి క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకేనా? అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. 5000తో ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, నేను 5000తో స్టార్ట్ చేశాను. నా కింద వచ్చేసి ఒక 2 పర్సన్స్ జాయిన్ అయ్యారనుకోండి, ఏ పర్సన్, బి పర్సన్. ఈ పర్సన్స్ కూడా నా దగ్గర 5000 తోటే జాయిన్ అనుకుందాం. ఓకేనా? 5000తో జాయిన్ అయితే నాకు వచ్చేసి ఏ పర్సన్ నుండి, బి పర్సన్ నుండి, ఇద్దరి నుండి కూడా 25% మనకి కమిషన్ అనేది వస్తుందండి. ఓకేనా? 25% ఏ పర్సన్ నుండి వస్తుంది, బి పర్సన్ నుండి కూడా 25% కమిషన్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏ పర్సన్ కింద ఇంకో పర్సన్, వేరే పర్సన్, ఒక ఎస్ పర్సన్ అనుకోండి, 5000తో నేను స్టార్ట్ చేస్తే ఈ పర్సన్ నుండి ఈ పర్సన్కి 25% అనేది వస్తుంది. ఈ పర్సన్ నుండి నాకు ఎలాంటి ఇన్కమ్ రాదు, ఎందుకంటే నేను 2CC చేయలేదు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ నేను 2CC చేసినట్లయితే ఈ పర్సన్ నుండి కూడా నాకు 25% కమిషన్ అనేది నాకు వస్తుంది. నేను 5000తోనే వర్క్ చేశాను కాబట్టి నాకు ఈ పర్సన్ నుండి ఎలాంటి కమిషన్ అనేది ఉండదు. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్లో నేను 5000తోటే స్టార్ట్ చేశాను బిజినెస్ అనేది. ఫరెవర్లో 5000తోటే స్టార్ట్ చేశాను. 5000తో స్టార్ట్ చేశాక నేను 1 మంత్లో మినిమం వచ్చేసి ఒక 5 మెంబర్స్ని జాయిన్ చేశాను అనుకోండి. మినిమం వచ్చేసి 5 పర్సన్ని జాయిన్ చేశాను అనుకోండి. నా డౌన్లో 5 మెంబర్స్ కూడా 5000తోనే స్టార్ట్ చేసిన నాకు 25% ఇన్కమ్ అనేది నాకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ నాకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి నాకు 25% కమిషన్ అనేది కంపెనీ నుండి నాకు వచ్చేస్తుంది. ఓకేనా? అయితే మినిమం వచ్చేసి 25% ఇన్కమ్ అంటే అమౌంట్ వచ్చేసి మనకి 5000కి 25% అంటే 1250 రూపీస్, మ్యాక్సిమం 1250 రూపీస్ ఇన్కమ్ అనేది నాకు 1 పర్సన్ నుండి వస్తుంది. అదేవిధంగా నాకు 5 పర్సన్స్ నుండి 5 పర్సన్స్ ఇంటూ 1250 రూపీస్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎంత అవుతుంది? 1250 ఇంటూ 5 చేస్తే 5 25, 5 2 10, 12, 156 అంటే అప్రాక్సిమేట్గా నాకు 6000 చేంజ్
6,000 రూపీస్ వరకు నాకు పర్ మంత్ అనేది వచ్చేస్తుందండి. ఓన్లీ 5 మెంబర్స్ నా దగ్గర జాయిన్ అవుతారు. ఓకేనా? అదే ఒకవేళ 10 మెంబర్స్ జాయిన్ అయ్యారనుకోండి, ఎంత వస్తుంది అప్పుడు? 12,000 చేంజ్ అనేది నాకు ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? 12,000 ప్లస్ వస్తుంది. 12,000 ప్లస్ కమిషన్ అనేది నాకు ఫర్ ఎవర్ నుంచి వస్తుంది. ఓకేనా? ఈ వీడియోలో మీకు క్లియర్గా 5,000తో స్టార్ట్ చేసిన 5,000తో బిజినెస్ స్టార్ట్ చేసిన ఫర్ ఎవర్లో ఇన్కమ్ వస్తుంది అని క్లియర్గా అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. మీకు క్లియర్గా అర్థమైతే ఒక లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.